నమస్తే బీడీడీ న్యూస్ కి స్వాగతం నా పేరు విశ్వం ముందుగా హెడ్లైన్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కొత్తగా సుఖాంత మజుందార్ పది మెగా ప్రాజెక్టులతో 55,000 మందికి ఉపాధి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్న సీఎం జగన్ స్కూల్ బ్యాగు బూట్ల నాణ్యతను పరిశీలించిన సీఎం వైఎస్ జగన్ స్కూల్ బ్యాగులను సీఎంకు చూపించిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గుడితి రాజశేఖర్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మలుపులు సినీ ప్రముఖులకు డ్రగ్స్ డీలర్తో సంబంధం ఉన్నట్లు బలమైన ఆధారాలు లేవంటున్న ఈడీ బెంగళూరుపై 9 వికెట్లతో జేభేరి బ్యాటింగ్లో చెలరేగిన గిల్ వెంకటేష్ కుదేలైన కోహ్లీ సేన ఐపీఓలతో స్టాక్ మార్కెట్ స్పీడు అత్యంత సంపన్న దేశం దిశగా అడుగులేస్తున్న భారత్ పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి మేఘతోటి సుచరిత కేసీఆర్ గుడి అమ్మబడును వినూత్న రీతిలో నిరసన ప్రారంభించిన కేసీఆర్ అభిమాని పశ్చిమ బెంగాల్ బీజేపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది బాలూర్ఘాట్ బీజేపీ ఎంపీ సుఖాంత మజుందార్ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోమవారం నియమించింది దిలీప్ ఘోష్ స్థానంలో నూతనంగా సుఖాంత్ను నియమించినట్లు బీజేపీ అధిష్టానం పేర్కొంది ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుఖాంతను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీ రాణి మౌర్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ ప్రమోట్ చేసింది పశ్చిమ బెంగాల్లో మరో 10 రోజుల్లో భవానీపూర్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది 41 ఏళ్ల సుఖాంత మజుందార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు 2014లో ఆయన బీజేపీలో చేరారు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవం 2021 కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు అనంతరం వాణిజ్య ఉత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు స్టాల్స్ను పరిశీలించిన సీఎం జగన్ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు ఎగుమతులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ పోర్టల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీ ఎగుమతులు 2 ఏళ్లలో 19.43% వృద్ధి చెందాయని పేర్కొన్నారు 2020-2021లో 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని అన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు 2020-21లో ఎగుమతుల్లో ఏపీ 4వ స్థానంలో ఉందని సీఎం తెలిపారు 2 ఏళ్లలో 20,390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు దీని ద్వారా 55,000 మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు విశాఖ చెన్నై
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. కొప్పర్తిలో 3155 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు 13,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023-24 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయమపట్నం పోర్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. Exports have grown by 19.4%. From $14.1 billion to $16.8 billion. In fact, through a combination of various products, marine products contributed 15%, ship and boat building structures have contributed 8.5%, pharma contributed 7.3%, iron and steel contributed 7.3%, and non-basmati rice as well contributed 4.8%. All this culminating into a jump of 19.4%, leading to an improvement in the state's contribution to exports from the 9th position that we were in 2018-19 to 7th position in 2019-20 and to the 4th position now in 2020-21. And while our GSDP were also to be compared to the national parameters, then while our GSDP contraction in our GSDP was only 2.58% in the COVID year 2020-21, when compared to the country's contraction of 7.3% in terms of GDP at constant prices for the year 2021. In fact, why I've been wanting to stress on these parameters is the performance stands testimony to our belief that right infrastructure and enabling policies, these two are very, very important. In fact, they become the cornerstones for industrial development, in growth, and augmentation of exports. In fact, in these last 2 years, we have moved a long way. In the last 2 years alone, 16,311 MSMEs were established with an investment of 5,204 crores, generating employment opportunities for more than 113,777 people. During the course of these last 2 years, apart from this, 68 large and mega industries have been facilitated to commence production, bringing an investment of rupees 30,175 crores and generating an employment opportunities for 46,119 people. Apart from this, 62 large and mega projects are under active implementation with a total investment of 36,384 crores with an employment potential of 76,916 people. In the last 1 year alone, we have approved 10 mega projects with an investment intent of 26,391 crores
with an employment potential of 55,024 crores. With an employment potential of 55,024 people. Our state is the only state in the country to go in for development of 3 industrial corridors. Visakhapatnam to Chennai Industrial Corridor, Chennai to Bangalore Industrial Corridor, and Hyderabad to Bangalore Industrial Corridor. These 3 corridors will facilitate accelerated development across the state. It will push economic growth, industrialization in a big way. The state government is also developing a mega industrial hub in Kopparthi. In fact, in my own district, Kadapa, YSR Kadapa district. The reason why I say it is my own district is because I am tagging my name to it. So there would be results. With an extent of 3,155 acres. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అభిమానంతో ఓ వ్యక్తి గుడి కట్టించాడు. అయితే తనకు పార్టీలో గుర్తింపు లేదని, కనీసం కేటీఆర్లను కలిసే అవకాశం కూడా రాలేదని గుడిలోని కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రవీందర్ కేసీఆర్ పై ఉన్న అభిమానంతో తన ఇంటి ఆవరణలో గుడి కట్టించాడు. అందులో కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు కూడా చేస్తున్నాడు. అంతలా అభిమానం చాటుకున్న తనకు కేటీఆర్ను కలిసే అవకాశం కూడా రావడం లేదని, టీఆర్ఎస్ పార్టీలోనూ గుర్తింపు దక్కలేదని నిరాశ చెంది కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరాడు. అప్పటి నుంచి కేసీఆర్ విగ్రహానికి ముసుగు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమంలో పాల్గొని అప్పుల పాలయ్యానని, అప్పులు తీర్చేందుకు కేసీఆర్ గుడిని విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. వచ్చే ఏడాది విద్యా కానుక కిట్లో భాగంగా అందించనున్న స్కూల్ బ్యాగులు, బూట్ల నాణ్యతను తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో పరిశీలించిన సీఎం వైఎస్ జగన్ బూట్లు, స్కూల్ బ్యాగులను సీఎంకు చూపించిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన అమరావతి జేఏసీ నేత పులి చిన్నాను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. అరెస్టేషన్ స్టేట్మెంట్ ఇచ్చి తెల్లారి ఆ ముద్దాయిలు నిన్న బర్త్డే అని ఒకటి కాదు బర్త్డే అని చెప్పి ఆ ఇళ్ల చుట్టూ బైక్లు వేసి తిరిగి మీరేం చేస్తారు మమ్మల్ని కొంచెం దీన్ని చేసి కూడా మాకు కూడా కొద్దిగా థ్రెట్ ఉండేటట్టు అనిపిస్తుంది. 30 కేసులు పెట్టారు సార్. ఇప్పుడు 30 కేసులు ఉన్నాయి సార్ ఉద్యమం రాజధాని నా మీద కూడా 30 ఉన్నాయి. మనోడి మీద దాడి చేసినప్పుడు ఎస్ఐ నాయిక్ అని అతను ఉన్నాడు సార్. అక్కడ ఊరు నడిబొడ్డు అంది, అది బుట్రాయి సెంటర్ అంటారు. అక్కడ ఎస్ఐ 3 కానిస్టేబుల్ ఉండాలి. కర్రలు తీసుకుని రాడ్లు తీసుకుని ఉండబడుతుంటే వాళ్ళుండి కూడా వాళ్ళు అటకించలేదు సార్. కనీసం 200 మీటర్ల దూరం.
గుంటూరు జిల్లా మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారనే విషయం కనబడుతుందని, ఈ ఫలితాలను చూసి తెలుగుదేశం పార్టీకి కనువిప్పు కలగాలని అన్నారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో చేసిన వాగ్దానాలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని, అదే అభిమానంతోనే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 2,50,000 పైచిలుకు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక్కొక్క వాలంటీర్కి సంవత్సరానికి 60,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేసి ఈరోజు 1,40,000 మంది పైచిలుకు గ్రామ సచివాలయాల్లో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి, ఎవరైతే పేదవాళ్ళు చదువుకున్న వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా కల్పించి వాళ్ళకి సంవత్సరానికి 1,80,000 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఆ పేద కుటుంబాలకు ఒక పని కల్పిస్తారు, వాళ్ళని ఆదుకునే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఈరోజు గ్రామాల్లో చూస్తే ఒక గ్రామ సచివాలయం ఈరోజు గ్రామాలకు సంబంధించి ఈరోజు ఎరువులు కావాలన్నా ఏమి కావాలన్నా కూడా అందుబాటులో ఉండే పరిస్థితి. ఈరోజు సచివాలయంలో కూడా అన్ని శాఖలకు సంబంధించి అక్కడ ఒక 10 మంది స్టాఫ్ని పెట్టే పరిస్థితి. ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమం. అంటే ఇవి ప్రతి గ్రామంలో ఒక ఆర్బీకే కానివ్వండి, లేకపోతే సచివాలయము, ఈ హాస్పిటల్, ఈ బిల్డింగ్స్ ఇవన్నీ డెవలప్మెంట్ కాదా, ఇవి కనిపించట్లేదా అని అడుగుతాం. ప్రతి గ్రామంలో కూడా శాశ్వత బిల్డింగులు కట్టేసి శాశ్వతంగా కూడా ఆడొక సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని విధాలా కూడా మెరుగైన సౌకర్యాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. కానీ తెలుగుదేశం వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకొని ఏదో మనమేదో చెప్పేస్తే కొంతమంది నమ్ముతారని ఒక దురభిప్రాయము, దురదృష్టకరమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళు చెప్పుతో వాళ్ళే పుట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలు ఏదేమైనా గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా సరే మీరు డొంక తిరుగుడుగా కాకుండా స్ట్రైట్గా ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. కనీసం రాబోయే 24 ఎలక్షన్స్లో ప్రతిపక్ష హోదా అయినా సరే వచ్చే పరిస్థితి కోసం మీరు ప్రయత్నం చేయండి తప్పితే మీరు అధికారంలోకి వస్తారనేది కళ. ఈ రకమైన మాటలు మాట్లాడినప్పుడు ఇంకా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఆలోచన చేయాలని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి కూడా ఆయనకి కుదిరింది. ఆయన పార్టీ పెట్ల, ఈ తెలుగుదేశం పార్టీ అతనిది కాదు. ఎన్టీ రామారావు గారి పార్టీ పెడితే అల్లుడు పేరుతోటి ఇంట్లో దూరి ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిసి ఈరోజు పార్టీని లాక్కొని ఎన్టీ రామారావు గారు చనిపోవడానికి కారణమైంది చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఆయన కొడుకు కనీసం ఎక్కడ కూడా ఒక వార్డు నెంబర్గా కూడా గెలవలేని లోకేష్ని తీసుకొచ్చి మంత్రిని చేశాడు. ఆయన మంత్రిగా ఎలగబెట్టాడు. 4 సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టిన ఆయన కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితి. కానీ ఎన్టీ రామారావుకి సంబంధించి ఫ్యామిలీని ఎక్కడ కూడా రాజకీయంగా తొక్కేశాడు. వాళ్ళందరినీ కూడా కనీసం రాని పరిస్థితి. ఈరోజు ఎంత అవకాశవాదంటే చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం, ఆయన పదవి కోసం ఎంత దిగజారైనా కూడా ఆయన ఏ పనులు చేయటానికి కూడా ఆయన నిక్కస్యం కూడా ఎక్కడ ఏ పని అయినా కూడా అది అన్యాయమైనా కూడా ప్రజలకి అది న్యాయంగానే చేస్తున్నామని భ్రమ కల్పించే విధంగా ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, రెండో రోజే అది యూటర్న్ తీసుకొని కూడా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి. అంటే ప్రజలు ఏమన్నా తెలియదు, ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇది ప్రజల అమాయకులు కాదు. ప్రతి స్టేట్మెంటు ఎవరు ఏ నాయకుడు ఎక్కడుండి ఏం చేస్తా ఉన్నాడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది. తండ్రి కొడుకు ఇద్దరు ఢిల్లీలో హైదరాబాద్లో కూర్చుంటారు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్
అనుకోని విధంగా కూడా దురదృష్టకరమైన 1-2 ఏదన్నా జరిగినప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు కావాలని ఒకటిగా దిగుతారు, ఒకరోజు అడావుడి చేస్తారు, అదేదో చేశారు, పోలీసులు వాళ్ళని తిడతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ కనిపించరు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత గురించి అనుచితంగా మాట్లాడిన అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు లాడ్జీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం లాడ్జీ సెంటర్ నుండి ఆరండల్ పేట పోలీస్ స్టేషన్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పట్టుకొని ర్యాలీగా వెళ్లారు. హోంమంత్రి మేకతోటి సుచరిత గురించి అనుచితంగా మాట్లాడిన టీడీపీ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరండల్ పేట సీఐ నరేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తనుబుద్ది కృష్ణారెడ్డి, ఏరువా సాంబిరెడ్డి, స్మిత పద్మజ, జెడ్పీటీసీ తుమ్మల సుబ్బారావు, సేవాదల్ ఇన్ఛార్జ్ వెంకటప్ప రెడ్డి, డైరెక్టర్లు పిల్లిమేరి, ముత్యాలరాజు, రజనీకాంత్, వెంకట్రావు, సారథి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలలో విజయం సాధించిన గుంటూరు రూరల్ జెడ్పీటీసీ తుమ్మల సుబ్బారావు, ప్రతిపాడు జెడ్పీటీసీ విప్పాల కృష్ణారెడ్డి, పెదనందిపాడు జెడ్పీటీసీ కల్లూరి అన్నపూర్ణలను హోంమంత్రి సుచరిత సన్మానించారు. గుంటూరు బ్రాడిపేటలోని క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏరువా సాంబిరెడ్డి, స్మిత పద్మజ, పార్లమెంట్ సేవాదల్ మెట్టు వెంకటప్ప, డైరెక్టర్ పిల్లిమేరి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పరిషత్ ఎన్నికల్లో ఊహించిన స్థాయికి మించి ఫలితాలు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి పాలనా దక్షతకు ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. సీఎం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల వల్లనే ఇంతటి ఘన విజయం సాధించామని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట మరింత పెరిగేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని నాయకులకు హోంమంత్రి సూచించారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిష్ట ఇనుమడించేలాగా ప్రతి ఒక్కరం కష్టపడాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సరిగ్గా అడ్రస్ చేసినట్లయితే రాబోయేటువంటి రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనకు బలం చేకూర్చినట్లు అవుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజల దగ్గర నుండి మనకు స్థానిక నాయకత్వం ఉంటేనే మనకు సమస్యలన్నీ కూడా మన దృష్టికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుందాం, మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్దాం. వాటన్నిటికీ కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కారాలు మనం ప్రజలకు ఇవ్వడం ద్వారా మన ప్రతిష్టను ఇనుమడింపజేసేలాగా మీరందరూ కూడా పరిపాలించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని కొప్పర్రు గ్రామంలో కొనసాగుతున్న ఉద్రిక్తత వాతావరణం. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేసి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనం వివాదంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేశారు. అర్ధరాత్రి పరస్పర దాడులు కొనసాగాయి. టీడీపీ నాయకులకు చెందిన ఇంటికి నిప్పంటించిన వైసీపీ నేతలు. ఈ ఘర్షణలో పలువురు వైసీపీ టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించిన స్థానికులు. సంఘటనా స్థలంలో పోలీసులు ఉన్నా యథేచ్ఛగా దాడులు చేసుకున్న రెండు వర్గాలు. పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో వినాయక విగ్రహం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాలు గ్యాదర్ అయ్యి అటు ఇటు కేకలేసుకొని అటు ఇటు రాళ్ళు వేసుకోవటం, తర్వాత ఒక ఇంటి మీద వాళ్ళు రాళ్ళు వేయటం, రెండు బళ్ళు కూడా నిప్పు పెట్టడం, ఇంట్లో
సోఫా సెట్ కూడా నిప్పు పెట్టడం జరిగింది. వెంటనే మా లోకల్ ఎస్ఐ వీళ్ళంతా ఉన్నారు, కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అందులో మాకు సమాచారం వచ్చి అందరం వచ్చేసి మేము సిట్యువేషన్ కంట్రోల్ చేసి అందరం పంపించేసాం. ఈ జరిగిన సంఘటన మీద కేసులు నమోదు చేసి ఎవరైతే దీనికి బాధ్యులో అందరి మీద కఠినమైన చర్య తీసుకుంటాం. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ అరేంజ్ చేసాం. తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సోమవారం అమరావతి సచివాలయం 4వ బ్లాక్ ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సినిమా టికెట్ల ఆన్లైన్ బుకింగ్ విధానం అనేది 2002వ సంవత్సరం నుండి అమలుకు నోచుకోకుండా ఉన్న అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిపై వివిధ కమిటీలను ఏర్పాటు చేసి ఇప్పటికే విస్తృతంగా అధ్యయనం చేయడం జరుగుతుందని చెప్పారు. దానిలో భాగంగానే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు అనగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తదితర స్టాక్ హోల్డర్లతో సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు. ఆన్లైన్ టికెట్ల విక్రయంపై అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు సినిమా రంగానికి సంబంధించి అనేక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారని, వాటన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి నాని పేర్కొన్నారు. ఇనిషియేషన్తో మొదలై ఈరోజుకి వివిధ ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు సంపూర్ణంగా అమలు దశకి చేరకుండా ఉన్న పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. దానిలో భాగంగా ఇవాళ సినిమా పరిశ్రమలోనే కొంతమంది నిర్మాతలను, అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి దానిలోని పాలకవర్గ సభ్యులను కానీ, అలాగే వివిధ ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ఎగ్జిబిటర్లని ఈరోజు ప్రభుత్వం వారి యొక్క అభిప్రాయాలని, వారికి ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా సవివరంగా తెలుసుకోవటం జరిగింది. సినిమా ప్రదర్శించే దాంట్లో ఎగ్జిబిటర్లకి ఉన్న సమస్యలను కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీసేటప్పుడు నిర్మాతలు కోరుకున్న సౌలభ్యాలు కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా అధికారులు కానీ మేము ప్రభుత్వం తరపున కానీ అన్నీ నమోదు చేసుకుని తొందరలోనే సమీక్ష చేసి ముఖ్యమంత్రి గారికి కూడా అన్నీ చెప్పి ఒక సానుకూలమైన నిర్ణయం రావటానికి ప్రయత్నం చేస్తామని వారందరూ కూడా చెప్పాం. అట్లాగే ఈ ఆన్లైన్ వ్యవస్థ ద్వారా సినిమా టికెట్ల విక్రయం అనే దానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఎగ్జిబిటర్లు కానీ, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు కానీ, నిర్మాతలు కానీ ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సంపూర్ణమైనటువంటి అంగీకారాన్ని తెలియజేసి దానిలో ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఏమేం జరుగుతుంది, ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొన్ని థియేటర్లో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా జరుగుతున్నటువంటి విక్రయాల గురించి కానీ వీటన్నిటి గురించి వారు విశదీకరించడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం దీని మీద డ్రగ్స్ విషయమై వరుసగా టాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ డీలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ విచారణ జరుగుతుండగా సినీ తారలపై ఎక్సైజ్ శాఖ వరుస ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. కెల్విన్తో సెలబ్రిటీలకి ఉన్న సంబంధాలపై విచారించింది. తాజాగా సినీ ప్రముఖులకు అతనితో సంబంధం ఉన్నట్లు బలమైన ఆధారాలు లేవని, నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎక్సైజ్ శాఖ FSL డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటులకు క్లీన్ షీట్ ఇచ్చాయి. కాగా 2017 జూలైన
కాగా 2017 జూలై 2న డ్రగ్స్ కేసులో కెల్విన్ అరెస్ట్ అయ్యాడు. అతని సమాచారం మేరకు మొత్తం 66 మందిని విచారించిన ఎక్సైజ్ సిట్ 3 మాత్రమే నిందితులని పేర్కొంది. అయితే ఇటీవల డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ స్వచ్ఛందంగా శాంపిల్స్ ఇవ్వగా వాటిలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చెప్పింది. భారత్లో చక్కగా సాగిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యుఏఈలో మాత్రం పేలవంగా ఆరంభించింది. కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్వెల్ లాంటి సూపర్ హిట్లర్లున్న జట్టు కనీసం 100 పరుగులైనా చేయలేకపోయింది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మాత్రం ధనాధన్ షోతో మ్యాచ్ను ముగించింది. మొదట స్పిన్ పేస్ బౌలింగ్ కలయికతో ప్రత్యర్థి ఆట కట్టించిన నైట్ రైడర్స్ లక్ష్యాన్ని మెరుపు వేగంతో ఛేదించింది. IPL 14 సీజన్ 2వ అంచెలో కోల్కతా నైట్ రైడర్స్ బెబ్బులిలా పంజా విసిరింది. కోహ్లీ సేనకు ఊహించని షాక్ ఇచ్చింది. బౌలింగ్లో 100 లోపే కట్టడి చేసిన మార్గాన్ బృందం బ్యాటింగ్లో 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఉఫ్మని ఊదేసింది. దీంతో 20 ఓవర్ల ఆట కాస్త 29 ఓవర్లలోనే ముగిసింది. సోమవారం ముందుగా బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19 ఓవర్లలో 92 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ చేసిన 20 బంతుల్లో 3 ఫోర్లు పరుగులే వారి ఇన్నింగ్స్లో టాప్ స్కోర్. రసెల్ 3/9 నిప్పులు చెరిగే స్పెల్తో వరుణ్ చక్రవర్తి 3/13 తిప్పేసే మ్యాజిక్తో కోహ్లీ సేన చేష్టలు ఉడిగింది. తర్వాత కోల్కతా 10 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసి జేబేరీ మోగించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ 34 బంతుల్లో 48, 6 ఫోర్లు, 1 సిక్స్. వెంకటేష్ అయ్యర్ 27 బంతుల్లో 41 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్స్ చెలరేగారు. వరుణ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, కొత్తగా సుఖాంత మజుందార్. పది మెగా ప్రాజెక్టులతో 55,000 మందికి ఉపాధి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్న సీఎం జగన్. కేసీఆర్ గుడి అమ్మబడును. వినూత్న రీతిలో నిరసన ప్రారంభించిన కేసీఆర్ అభిమాని. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మలుపులు. సినీ ప్రముఖులకు డ్రగ్స్ డీలర్తో సంబంధం ఉన్నట్లు బలమైన ఆధారాలు లేవంటున్న ఈడీ. బెంగళూరుపై 9 వికెట్లతో జేబేరీ. బ్యాటింగ్లో చెలరేగిన గిల్, వెంకటేష్, కుదేలైన కోహ్లీ సేన. ఐపీఓలతో స్టాక్ మార్కెట్ స్పీడు. అత్యంత సంపన్న దేశం దిశగా అడుగులేస్తున్న భారత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.